కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ విద్యార్థులు యువత విజయమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇది బీజేపీకి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ పతనం ప్రారంభమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదు అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో ఉన్నాము. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇది ఏదైతే దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ విషయంలో పట యువత అనేది ప్రశ్నించి పోరాడితే విజయం సాధిస్తారన్న విషయంలో పట ఇది బలమైనటువంటి నమ్మకం. ఈరోజు యువతకు ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే పొద్దున్న లేస్తే దేవుని పేరు చెప్పి ఓట్లాడే పార్టీకి ఇది చెంపపెట్టు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ అనే కేంద్ర మంత్రి ఈరోజు వచ్చి నేను రాజీనామా చేసి రాజీనామాకు మళ్ళీ వేరే కారణాలు చెప్తుండు. ఏదేమైనా కూడా లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం, దానిలో భాగంగా గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు పాల్గొన్న తర్వాత అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం, ఇవన్నీ కూడా ఒక యువతకు దేశంలో యువతకు అనేది ఒకసారి వారి నష్టం విషయంలో కూడా యావత్ భారతదేశ యువత అంతా కదిలొచ్చింది. దానిలో భాగంగా రాహుల్ గాంధీకి అండగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ధర్మేంద్ర ప్రధాత రాజీనామాతో ఇది ముగిసిన ఘట్టం కాదు. రేపు దాని మీద ఈ సంఘటనలో జరిగినటువంటి విద్యార్థులందరి మీదపై కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మన ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు ఈ యొక్క ప్రశ్నాపత్ర లీక్ సంబంధించిన వారు ఎంత పెద్ద బాధ్యతలు కఠినంగా శిక్షించాలి. బేషరతుగా తెలంగాణ భారతదేశ యువతకు మోడీ ఏదైతే యువత ముందు నిలబడి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఆయనను అధికారంలో తీసుకొచ్చిన అదే యువత ఈరోజు ఆయన పతనానికి నాంది పలికిందని చెప్తాను. కాక్రోచ్ జనతా పార్టీ CJP పోరాటాన్ని కాంగ్రెస్ క్రెడిట్లో వేసుకుంటుంది అనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఎవరి క్రెడిట్ కాదండి, యథార్థమైన వాస్తవాలు చెప్తే మరి రాహుల్ గాంధీ పోరాట ఫలితం అంటారు. రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా కష్టం ఉన్నప్పుడు ఒక నాయకునిగా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కష్టం ఎక్కడైతే ఏ ప్రజానికానికి ఉన్నది, యువత కానీ అదేవిధంగా ఫార్మర్స్కి కానీ ఏ వర్గానికైనా ఈ దేశంలో అధికారం ఉన్నవారు విర్రవీగిపోయి మేము చేసిందే అంత కరెక్ట్ అని చెప్పేసి ఒక ఉక్కుపాదం మోసే పరిస్థితి లోపల ఈరోజు యువత అండగా రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ యొక్క ప్రేరేపణతోనూ ఈ దేశంలో ఇదంతా దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి ఎక్కిన విషయం లోపల అటు యువత కూడా అండగా మాకు నాయకుడు ఉన్న అండగా కొద్ది ఈరోజు యువత విజయం ఇది. యువత తర్వాత రాహుల్ గాంధీ విజయం. పోరాటం కొనసాగిస్తారా? తప్పకుండా అండి, వదిలిపెట్టి ముచ్చట్లేదు. ఎంత కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు? కొవ్వొత్తుల చనిపోయిన కుటుంబాల సంఘీభావంగా కుటుంబాల సంఘీభావంగా వారికి ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం భావించాలి. వారి కుటుంబానికి ఒకరికొక ఉద్యోగం ఇవ్వాలి. రైట్. ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నది. ఖచ్చితంగా పోరాటం మాత్రం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం మెడలోంచి ఇది వాళ్ళకు ఒక చెంపపెట్టు. దాంట్లో భాగంగానే ఈరోజు యువత పోరాటంలో ముఖ్యంగా యువత పోరాటానికి తలొగ్గి ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయడమే కాదు, అనేక డిమాండ్లు ఏదైతే ఉన్నాయో విద్యార్థులకు సంబంధించిన కేంద్రం పైన అనేక డిమాండ్లపైన పోరాటం మాత్రం కాంగ్రెస్ కొనసాగుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నెక్లెస్ రోడ్లో ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగబోతుందో ఇది ఖచ్చితంగా ఆ నీట్ పేపర్ లీక్ అంశంలో చనిపోయిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూర్చేలాగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగించబోతున్నామని తెలిపడింది. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్.